నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ఈ రోజు అయితే దురంధర్ మూవీ అసలు ఎలా ఉంది రివ్యూ అయితే అడగబోతున్నాము. పబ్లిక్ చూసిన వాళ్ళకి ఎలా ఉందో పబ్లిక్ ఒపీనియన్ తీసుకోబోతున్నాము. ఎందుకంటే దురంధర్ అనే మూవీ ఒక మంచి మూవీ. అంటే ఆ దేశభక్తి గురించి, అదే విధంగా టెర్రరిస్టులు ఇలాంటి వాళ్ళు మనల్ని ఏ విధంగా నాశనం చేసినారు, మన ఇండియాలో ఎలాంటి లాస్ కి ఎంత ప్రాణ నష్టం జరిగింది వీళ్ళందరి వల్ల. ఇక్కడ నుంచి మన ఏజెంట్ ఒక అతను వెళ్ళి కరాచీలో, అది ఒక డేంజరస్ సిటీ అన్నమాట పాకిస్తాన్ లో. సో కరాచీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం చేసినాడు, ఎలాంటి ఉంది, అలాంటి మొత్తాన్ని అయితే మనకు క్లియర్ గా చూపించడం జరిగింది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని కూడా ఈ మూవీ తీయడం జరిగింది. సో ఇది ఒక మంచి దేశానికి సంబంధించింది, ఇన్స్పిరేషనల్ మూవీ కాబట్టి సో దాని గురించి మనకి పబ్లిక్ అడిగి తెలుసుకుందాము ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో దురంధర్ మూవీ చూసావా? చూసాను. సో నిజంగా ఆ మూవీ చూస్తున్నంత సేపు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి బ్రో. అంటే నీకు ఎలా అనిపిస్తుంది? చూడడానికి యాక్చువల్ చెప్పాలంటే, అది దురేందర్ మూవీ గురించి మాట్లాడాలంటే మన అదొక వార్ సినిమా, మిలిటరీ వాళ్ళు. అది ఏంటంటే 19s లో 20s లో జరుగుతున్నప్పుడు కదా ఇది. యాక్చువల్లీ హిందీలో ఉంది, బట్ తెలుగులో వచ్చుంటే బాగుండేదేమో. మిగతా లాంగ్వేజ్ లో కొంచెం అందరికి బాగా అర్థమయ్యేది. హిందీలో రావడం కొంచెం హిందీలో చూసాను. సో ఎలా అనిపిస్తుంది అంటే, దురంధర్ అనే ఒక వ్యక్తి, కరాచీ అంటే అదొక చాలా డేంజరస్ సిటీ. ఎంత క్రూయల్ గా, ఎంత ఇష్టం వచ్చినట్టు చంపుకునే దాంట్లోకి మనోడు వెళ్ళి ఎట్లా ఉంది అంటే ఏం లేదు, ఆ కథ యాక్చువల్లీ మంచి వైలెన్స్ ఉంటది మూవీ. ఇంకా దురేందర్ గురించి చెప్పాలంటే, మన హీరో ఉన్నారు కదా, అప్పుడులో ఏంటంటే విలన్స్ ఒక పట్టుకుంటారు మన మిలిటరీ వాళ్ళు. అయితే ఆ స్టోరీ ఇప్పుడు 19s లో 20s లో జరుగుతుంది కదా అనమాట అది యాక్చువల్లీ. అయితే అది అప్పుడులో మన ప్లేన్స్ ని హైజాక్ చేసి మన క్రిమినల్స్ వీళ్ళు పట్టేసుకొని ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే హైజాక్ చేసి మన మిలిటరీ వాళ్ళతో విడిపించుకుంటూ పోతారు. సో ఆ విడిపించిన ముగ్గురే కొంచెం ఏంటంటే ఇవన్నీ దాడులు చేస్తూ ఉంటారు, కారణం అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడానికి మెయిన్ మన హీరోని కరాచీకి పంపిస్తారు అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మన హీరో వాళ్ళకి ఇంటికి పంపిస్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. అంటే చాలా రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే కరాచీ లాంటి సిటీలోకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ISI తీవ్రవాదులు ఉన్న దగ్గరికి మన ఏజెంట్ వెళ్ళి అక్కడ చేసిన డ్రామా, ఆ ఫైట్స్ అంటే ఒక రియలిస్టిక్ గా ఉంటుంది కదా మూవీ. అవును. చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ నాకు మిలిటరీ అవ్వాలనిపించింది ఆ సినిమా చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ కరాచీలో మాక్సిమం అందరూ తెలుసు కదా, ఎక్కువ క్రిమినల్స్ ఉంటారు. స్క్రాబ్ అంతా అక్కడే ఉంటుంది. సో మన హీరో వెళ్ళి అక్కడ అందరినీ వాళ్ళ విషయాలు తెలుసుకొని అందరినీ మన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అక్కడ. అక్కడికి అంత క్రూయల్ ప్లేస్ కి వెళ్ళాలంటే హీరో కూడా కొంచెం క్రూయల్ గా ఉండాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి. యాక్చువల్లీ హీరో కూడా కొంచెం క్రూయల్ గానే ఉండాలి. కాకపోతే అతను ఇంటెన్షన్ ఏంటంటే ఒక దేశం గురించి కదా, సో అతను ఇది అంటే కనెక్ట్ అవుతారా ఓవరాల్ గా. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటంటే దేశం అనే ఆ పాయింట్ లోనే కనెక్ట్ అవుతారు. మనకు దేశభక్తి, ఆ సెంటిమెంట్ అదంతా వర్కౌట్ అయిందా? అంటే కొంచెం మనల్ని ఇచ్చేసినట్టు ఉంటది కానీ ఎమోషనల్ గా, కాకపోతే పర్వాలేదు. సినిమా ఖచ్చితంగా చూడొచ్చు, అందరికీ నచ్చింది. కొంచెం చూస్తున్నప్పుడల్లా మంచి గూస్ బంప్స్ వస్తాయి, సినిమా బాగుంటది. కాకపోతే చెప్తున్నాను కదా, మన తెలుగులో మిగతా అదర్ లాంగ్వేజ్ కొంచెం ఉన్నా బాగుండు. హిందీలో ఏంటి మూవీ చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఏమన్నా? ఎప్పుడైనా ఎవరైనా వచ్చారంటే వాళ్ళు వేసేయడమే, మన దాకా వదులుకూడదు. ఫస్ట్ మీటింగ్లు పెట్టకూడదు వాళ్ళతో. క్రిమినల్ గా ఉద్దేశించారంటే వేసేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా ఉంటే బెటర్ అంటే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. దురంధర్ మూవీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. ఈ సినిమా అనేది ఇండియన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, యువత. ఈ సినిమా మొత్తం 90s నుంచి 20s లో జరిగిన స్టోరీని బేస్ చేసి తీశారు. ఈ సినిమా మన పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన స్టోరీ ఇది. ఈ సినిమా చాలా బాగుంది, అందరు చూడాలి. ఇందులో మన 90s లో ఫ్లైట్ హైజాక్ చేసిన దాన్ని బేస్ చేసుకొని, తర్వాత మిగతా సంఘటనలో అవన్నీ బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. చాలా బాగుంది, మీరు చూడాలి. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు కదా, హైజాక్ చేసినప్పుడు విడిపిస్తుంటారు. విడిపించిన వాళ్ళు చాలా తర్వాత బ్లాస్ట్లు జరిగి ఉంటాయి మన దగ్గర. సో వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు, కరాచీ వెళ్ళాడు అనేదే కదా స్టోరీ. ఆ మూమెంట్స్ ఎలా అనిపించాయి నీకు
చాలా గూస్ బంప్స్ బ్రో. ఆ సినిమా చూస్తే కొన్ని అరాచక సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అది చాలా బాగుంటాయి సీన్స్ చూసిన. యాక్చువల్లీ దురేందర్ మూవీ గురించి చెప్పాలంటే చెప్తున్నాను కదా, ఫస్ట్ ప్రతి ఇండియన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. కాకపోతే హిందీలో ఉంది, కొంచెం ఇంకో లాంగ్వేజ్ లో ఇచ్చుంటే బాగుండు. ఫస్ట్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ మీద మొత్తం కథ అంతా నడుస్తూ ఉంటది. ఏంటంటే మా హీరో కరాచీ వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసిపోయి నేను అసలు ఇండియన్ అనే డౌట్ రాకుండా మొత్తం నడుస్తూ ఉంటది కథ అంతా. ఒక 2 hours సినిమా మొత్తం ఒక 3 hours అలా ఉంటది. వెళ్ళిపోతారు. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలుసుకొని ఇటు పక్క ఇస్తూ ఉంటాడు అనమాట. సో అలాగా అక్కడ ఎన్ని దారుణాలు జరిగి అవన్నీ ఉంటాయి. మన ఇండియన్స్ మీద అవతల పాకిస్తాన్ వాళ్ళు ఎంత దారుణంగా చేస్తారా అటువంటివన్నీ అనిపిస్తాయి చూడడానికి. కానీ ఫైనల్లీ ఎలాగైనా సరే సినిమా కొంచెం పర్వాలేదు, మంచిగానే ఇచ్చేసారు. కథ అంతా ఏంటంటే 19s లో నుంచి 20s ఈ మధ్యలో జరుగుతున్న ప్రతి ఒక్క ఏవైతే సంఘటనలు అయితే ఉన్నాయో ప్రతిదీ డీటెయిల్స్ గా సినిమాలో ఏది మిస్ అవ్వకుండా మంచిగా పెట్టారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఎట్లా ఉంది బ్రో ఆ సీక్వెన్సెస్ అన్ని? అంటే మనం చూస్తున్నప్పుడు ఆ టైంకి ఒక ఏజెంట్ కరాచీ వెళ్ళాడంటే ఎంత దారుణమైన పరిస్థితి కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కరుడుగట్టి నేరస్తులు. మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అంటే టెన్షన్ ఉంది, రియలిస్టిక్ మూమెంట్స్ కదా అన్ని. అవును, ఫస్ట్ లో ఏమవుతుందా అని చూసాం కానీ టెన్షన్ గానే ఉండింది. కానీ హీరో అందులో కలిసిపోయి అక్కడ చేసే కొన్ని సిచ్యువేషన్ చూసి ఓకే అన్నట్టుగా అనిపించేసింది. మొత్తానికి బాగుంది సార్. అంటే మనం కూడా వెళ్ళి మనం కూడా ఉన్నామా ఆ జనంలో, మనం కూడా చేయొచ్చా ఇట్లాంటివి, రేపు పొద్దున ఏదైనా జరిగినా అన్నంత ఫీల్ వచ్చింది. అంటే రియాక్ట్ అవ్వాలి. ఇండియా ఎప్పుడు శాంతి అనే ఉంటుంది, మనకు అటాక్ అయినప్పుడే రియాక్ట్ అవుతుంది. అసలు ఇండియా కూడా ఒక తగ్ ఆఫ్ వార్ లాగా వాళ్ళు కౌంటర్ వేస్తే మనం కూడా ఎన్కౌంటర్ చేసే విధంగా ఉంటే ఎలా ఉంటుంది? అది ఉంటే ఇంకా బాగుంటుందని కోరుకున్నా. మనం అలా చేయట్లేదు, పేషెన్స్ తో ఉంటున్నాం. శాంతి ఒకసారి అది వదిలిపెడితే పాకిస్తాన్ అంతేగా. అంతేనా బ్రో? అంతే బ్రో. లేదు, యాక్చువల్లీ ఏం చెప్పాలంటే ఏదైనా సరే మన దాకా వచ్చేది కాకుండా వాళ్ళంత దారుణంగా చేసినప్పుడు ఉంచుకొని మన దగ్గర వాళ్ళకి పెట్టి చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా తప్పు చేయాలని వాడికి ఇంటెన్షన్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడతో క్లియర్ చేసాం అనుకో, రేపు పొద్దున్న ఎవడైనా చేయాలన్నా ఫస్ట్ భయపడతారు. ఇండియా గురించి ఆలోచించాలంటేనే వణుకు పుట్టేయాలి. ఖచ్చితంగా సినిమా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. హాయ్ బ్రో. బ్రో, దురంధర్ మూవీ ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు? అంటే నీకు ఏ విధమైన ఫీల్ ఉంది? దురంధర్ మూవీ ప్రతి భారతీయుడు చూడాల్సిన మూవీ అది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లోని ఒక కరాచీలో ఉగ్రవాదుల్ని ISIS అనే ఇట్లా కొన్ని సంస్థలు, ఉగ్ర సంస్థలు ఉంటాయి. అవి ఎలాంటి అందులో మన దేశం పైన మనం శత్రువులుగా ఎంచుకొని వాళ్ళు చేసే నీచమైన పనుల్ని ఈ దురంధర్ కాన్సెప్ట్ బాగా చూపించాడు డైరెక్టర్ ఆదిత్య. చూసినప్పుడు నీ ఫీల్ ఏంటి ఒక ఇండియన్ గా? నీకేమనిపించింది ఆ సినిమా చూసినంత సేపు? పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపేయాలనిపించింది నాకు, ఆ ఫీల్ కలిగింది. ముఖ్యంగా రియలిస్టిక్ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ చేసిన బ్లాస్ట్లు, ఇక్కడ ఇండియాలో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళని మన దురంధర్ అనే వ్యక్తి వెళ్ళడము, ఆ డేరు, ఆ మనోని ఏజెంట్ గా అలా తయారు చేయడము, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? రియలిస్టిక్ ఉందా? చాలా. అంటే జరిగిన ఈ తీవ్రవాదులు ఏదైతే చేశారో ఈ ఉగ్రవాదులు, ఆ కథ ఆధారంగా ఈ దురంధర్ని ఈ డైరెక్టర్ ఆదిత్య చాలా బాగా తీశాడు. అయితే మన భారతీయులు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన మూవీ. దురంధర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మనం ఏం నేర్చుకోవచ్చు? ఇండియన్ యువత ఏం నేర్చుకోవచ్చు అతని దగ్గర? ప్రతి ఒక్కరు యువత మన భారతదేశం కోసం ఏదో ఒకటి చేయాలి. అంటే మనం ప్రపంచ దేశాల్లో మన భారతదేశం అత్యున్నత స్థాయికి ఎదగాలంటే యువత వల్లే సాధ్యం. ఎక్కువ మంది యువత ఉన్న దేశం కూడా. సో యువత ఇలాంటి సినిమాలను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రతి రంగంలోనూ మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచేందుకు కృషి చేయాలి. సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ మూమెంట్స్ అన్ని రియలిస్టిక్ అనిపించంటే ఏదో డ్రామా కోసం పెట్టినట్టుందా? డ్రామా కోసం ఏం లేదు బ్రో. అయితే కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్, ఫైట్ సీక్వెన్సెస్ గూస్ బంప్స్ చెప్తున్నా కదా. అయితే నాకే ఒక ప్రేక్షకునిగా పాకిస్తాన్ వాళ్ళని నరికేద్దామనేంత కోపం లేచింది. ఇలా జరిగిందా
అన్నట్టుగా కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. తాలిబాన్స్ కూడా పాకిస్తాన్ వాళ్ళకే సపోర్ట్ చేశారు. ఈ బల్చిస్తాన్, కజకిస్తాన్, కరాచీ ఇవన్నీ ఇండియాని నాశనం చేయడానికి రెడీగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుండే కదా. అవును. ఇప్పుడు తాలిబాన్లు కొంచెం మనకి వేరేలాగా ఉంది కదా. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూసారుగా, మన భారతీయుల సత్తా ఏంటో చూసాము. సో ఇలాగే ప్రతి ఒక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ సినిమాతోన వాళ్ళకి వణుకు పుడుతుంది ఖచ్చితంగా. నా ఒపీనియన్ అయితే ఇదే. 90s టైంలో ఒక ముగ్గురు టెర్రరిస్టులని హైజాక్ చేసి విడిపించుకున్నారు టెర్రరిస్టులు. అప్పుడున్న పరిస్థితుల వల్ల వదిలేసాము. ఆ వదిలేషన్లో ఒకడు ఈ పహల్గామ్ అటాక్ లో కూడా ముఖ్య పాత్ర ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే అసలు వాడిని అప్పుడే చంపేసి ఉంటే ఇప్పుడు ఇంత దారుణం జరిగేది కాదు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు దాడి చేశారు, మన ప్రతి దాడి ఇలా తీవ్రంగా ఉంటుంది. కొంచెం టైం లేట్ అవుతుంది కానీ పక్క అయితే మన ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుంది, పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్తుంది. ఓవరాల్ గా దురంధర్ మూవీ అనేది యూత్ కి, అదే విధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ పేట్రియటిజం ఉట్టిపడే విధంగా ఉందంటే పక్క 100% ఉంది. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయం అనేది కంపల్సరీ వ్యక్తపరచండి. కమర్షియల్ కాదు కదా, దేశానికి మంచి అవును, కనెక్ట్ అయింది. మన దేశం కోసం ఎలా రక్షణ చేస్తున్నారు మన సైనికులు, మన యువత ఏం దాని నుంచి ఆదర్శనీయంగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది బాగా ఉంది ఈ దురంధర్ సినిమాలో. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి